వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కొండనాలికి మందేస్తే ఉన్ననాలికే ఊడిపోయిందంట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ మాత్రం తీసిపోకుండా నిజంగా ఇప్పుడు చెప్పిన సామెతలానే ఉంది పరిస్థితి. ఏదో చేద్దాము అని అనుకుంటే కొండనాలికి మందేసి అనుకుంటున్నారు. ఇన్ఛార్జీల మార్పులు, లేకపోతే అభ్యర్థుల మార్పు. నిజంగా ఉన్ననాలికి అంటే అసలు పార్టీయే బకెట్ తినేసే పరిస్థితి ఉంది అనేది జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా అదే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉంది, అంటే సుమారు ఒక 100 రోజులు. కానీ 100 రోజుల్లో 100 షాకులు ఇవ్వడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అందరూ కూడా ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 100 షాకులు ఇవ్వడానికి అన్ని రకాల రంగం సిద్ధం చేసుకున్నారు. ఏదో ఒక్క జిల్లా, లేదా ఒక నెల్లూరో, ప్రకాశమో, గుంటూరో, కృష్ణా లేదా గోదావరి జిల్లాలే కాకుండా సొంత జిల్లా కడపలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అసలు సొంత జిల్లా కడపలో పరిస్థితి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే తాజాగా ఏం జరిగిందంటే పులివెందల్లో ముఖ్యమంత్రి గారు మండలానికి లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, జెడ్పీటీసీల్ని అందరినీ కూడా ఒక జాబితా ప్రిపేర్ చేసి వాళ్ళందరినీ కూడా ఇడుపులపై ఎస్టేట్కి పిలిపించి మీటింగ్ పెట్టి అసలు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలి, మనం మళ్ళీ వైనాట్ 175 చెప్దాం అని పిలిచి చెప్దాం అనుకున్నారు. కానీ ఆయన చెప్పే లోపల ఆయన దండం పెట్టేసరికి ముఖ్యమంత్రి గారు, అయ్యా సార్ మా పరిస్థితి ఏం బాలేదు, అసలు మీరు ముందు బిల్లులు ఇవ్వండి, అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుంది, ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కానీ అసలు మేము ఎంత దారుణమైన స్థితిలో గ్రౌండ్లో ఉన్నామో, చాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన్నులు తిన్నాము, లేకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏం బాలేదు అంటూ ఏ కరువున అరుపులు కేకలు. అసలు సమావేశం ప్రారంభం కాకముందే దండం పెట్టే టైంకి జరిగిన పరిస్థితి. దీంతో ఏంటి కొట్లాడడానికి వచ్చారా నాతో అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళని సర్ది చెప్పి, సరే కన్సర్న్డ్ అఫీషియల్స్కి చెప్తాను అని ఓదార్చి చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ, కింద క్యాడర్ కానీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎవ్వరూ కూడా వినే పరిస్థితి లేదు. అంటే ఒకప్పుడు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్పినట్టు, చేసింది చెప్పుకున్నట్టు అంతా తలూ పిల్లేవారు. కానీ ఇప్పుడు దండం పెట్టేసరికి పరిస్థితి ఎలా ఉందో, ఇడుపులపాయలో కేవలం పులివెందుల, కడప జిల్లాలో ఏ స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది అన్నది కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపించింది అనేది ఒక పరిస్థితి. సరే, ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జీల మార్పు, అభ్యర్థుల మార్పు చేస్తున్నారు. అడిగితే సొంత పార్టీ వ్యవహారం ఏమైనా చేసుకుంటాం, దాంట్లో ఇదంతా జరిగే ప్రక్రియ అని చెప్పి పైకి బుక్కాయిస్తున్నా. నెల్లూరులో మొదలైన ముసలం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఇప్పుడు గోదావరి జిల్లాలు, సొంత జిల్లా కడప జిల్లా వరకు వచ్చాగింది. ఇప్పుడు కడప జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే అటు గోదావరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడైతే ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే రామ్ రామ్ టాటా బై బై అంటూ అవసరమైతే డేట్లు కూడా డిక్లేర్ చేస్తున్నారు. టీడీపీ జనసేనలోకి పలానా తారీఖున పలానా తేదీని మేము వెళ్ళిపోతాము అని. ఇక గోదావరి జిల్లాల పరిస్థితి చూస్తే జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనవరి 5వ తేదీన టీడీపీలో జాయిన్ అయిపోవచ్చు అని ఒక ప్రచారం నడుస్తోంది. ప్రతిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతనేని వరప్రసాద్ అదే దారిలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యే దొరబాబు అయితే జనసేనలోకి వెళ్ళిపోయేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మా చీటీ చింపేస్తే మీ చీటీ కూడా చింపేస్తాం అని స్పష్టంగా ఎటువంటి మొహమాటం లేకుండా ఎమ్మెల్యేలు, నాయకులు, కింది స్థాయి నాయకత్వం, ఆల్రెడీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితే ఎప్పుడో హ్యాండ్ ఇచ్చేసింది. దానికి కూడా స్పష్టంగా ఆ జాయినింగ్స్ వివిధ జిల్లాల్లో, వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న తీరే స్పష్టంగా కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితే ఇప్పటికే పెదకూరుపాడు, అమలాపురం, తణుకు, గజపతి నగరం దాదాపుగా అనేక ప్రాంతాల్లో ఆయా ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళిపోయి టీడీపీ జనసేనలో తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో జాయిన్ అయిపోతున్నారు. అలాగే మంగళగిరి వేదికగా జాయిన్ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎప్పుడో హ్యాండ్ ఇస్తే ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో చీటీ చింపేయడానికి, బకెట్ తన్నేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఎందుకు కేవలం 100 రోజుల్లో అభ్యర్థులు మారుస్తారు అంటే మనం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి నందుకే అలా జరిగిందని విశ్లేషణలు, చర్చ ఉన్న నేపథ్యంలో పోనీ ఇక్కడ మారుస్తున్నారు అంటే 3 నెలలకు ముందే దారుణమైన పరిస్థితి అధికార పార్టీ ఎదుర్కొంటోంది. అయితే ఇక్కడ ఒక విషయం చూడొచ్చు మనం. అధికార పార్టీలో ఒకలాంటి వాతావరణం కనిపిస్తోంది, ప్రతిపక్షాల్లో ఒకలాంటి వాతావరణం కనిపిస్తోంది.
సో అధికార పార్టీలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు నెల్లూరు నుంచి బిగిన్ చేస్తే ఏపీ వ్యాప్తంగా అసంతృప్తి, జ్వాలలు, టికెట్లు చింపేసిన గొడవలు, లేకపోతే అసలు మమ్మల్ని ఏం చేశారు, తప్పంతా మీది, మీరు చెప్పినందుకు చేసినందుకు ఇలా జరిగిందా, ఇదంతా జరుగుతుంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఒకసారి మనం చూడాలి. యువగళ ముగింపు సభ, విజయోత్సవ సభలో పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉత్తరాంధ్ర జనం పోటెత్తింది పోలుపల్లిలో చూసాం. యువగళ ముగింపు అనేది నిజంగా ఏదో రేపొద్దున జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఒక కార్యక్రమానికి టీజర్ లాగా ఉందనే చాలా మంది మాట్లాడారు. అలాగే టీడీపీ జనసేన పొత్తు కూడా చాలా చక్కగా కాంక్రీట్ గా ఎటువంటి గొడవలు లేకుండా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. జాయినింగ్లన్నీ టీడీపీ జనసేనలో కనిపిస్తున్నాయి. దీంతో పాటు నిన్న క్రిస్మస్, సో ఏపీ కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీ ఉన్నది ఒక వార్త అయితే, క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నకి చెప్పకుండా గతంలో బాయ్ బాయ్ బాబు అంటూ, లేకపోతే బాయ్ బాయ్ లోకేష్ అంటూ బేబచ్చంగా ప్రచారం చేసినటువంటి షర్మిల గారే చక్కగా క్రిస్మస్ గిఫ్ట్ పంపించి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం, అలాగే ఇరువురు థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది నిజంగా ఇంకొక సంచలనం. అంటే సొంత పార్టీలో ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు దొకెత్త అయితే, ఇంట్లో ఉన్న చెల్లెలు షర్మిల కూడా హ్యాండ్ ఇవ్వడం అనేది అసలు ఇంకొక కొసమెరుపు. నిన్న క్రిస్మస్ అంటే న్యూ ఇయర్ ఇంకొక 4 రోజుల్లో వస్తుంది, ఈ సంవత్సరం ఏడాది ముగింపు అవుతుంది అంటే అన్ని షాకుల మీదే షాకులు. నిజంగా అధికార పార్టీలో పరిస్థితి అంతా గందరగోళం ఉంటూ నిజంగా జగన్ గారిని సొంత పార్టీ వాళ్ళు, సొంత ఇంట్లో వాళ్ళే గింగిరాలు కొట్టేస్తున్నారు. అంటే ఒకటైతే రుజువు అవుతుంది, అధికారం నియంతృత్వం నిలవదు అని నిరూపించుతున్నారా అందరూ. అలాగే ఈ వలసలు టీడీపీ జనసేనకు కలిసి వస్తాయా, మరి ఇది ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే నిజంగా బకెట్ దన్నేసి ఒక పెద్ద గోద్రేజ్ తాళం కొనుక్కుని తాళాలు మూసే పరిస్థితి వైసీపీకి వస్తుందా? ఎందుకు ఇలాంటి చర్చ వస్తోంది అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. అయితే ఒక అంశం ఇక్కడ ఇక చిన్న ఒక పోస్టర్ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ ప్లే ద పోస్టర్. షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మనకి డంకీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జంపీ అనేది ఒకటి వైరల్ అయింది. అంటే 2024 ఎలక్షన్స్ కల్లా అసలు ఇక్కడ మొత్తం దుకాణం బంద్ అయిపోయి ఒక 20-30 మంది ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని సంతృప్తి పరచడానికి నోరు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా విదేశాలకి డబ్బు మూటలు సదురుకుని వెళ్ళిపోతున్నారు అంటూ కూడా జంపీ అంటూ ఒక పారడీ పోస్టర్ వైరల్ గా మారింది. నిజంగా ఈ జంపింగ్ జపాంగులు టీడీపీ జనసేనకు కలిసి వస్తాయా, నిజంగా అధికార పార్టీ తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చేసిందా, ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగుతుందా? 2024లో ఇంకెన్ని సంచలనాలు. మొత్తానికి అధికార పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సొంత పార్టీ నాయకులు, సొంత జనమే హ్యాండ్ ఇస్తున్న నేపథ్యంలో భారీగా అటు టీడీపీ జనసేనకు కూడా వలసలు పెరుగుతున్నాయి. మరి రాజకీయ పరిణామాలు ఎటు టర్న్ తీసుకుంటాయి, సో ఇది ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? నిజంగా సొంత పార్టీ నాయకులే కాదు, సొంత చెల్లెలు కూడా షాక్ ఇవ్వడం వల్ల చూడాలి. అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మిల్లి శ్రీనివాస్ గారు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అలాగే ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ గాది వెంకటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం అండి. బుచ్చి చౌదరి గారు మీతో ప్రారంభిస్తాను. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిజంగా కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు. ఒక రకంగా అన్ని శకునాలు చాలా బాగున్నాయి. వాళ్ళకి వలసలు మీ దగ్గరికే వస్తామంటున్నారు, అన్ని రకాల జోష్లు మీ దగ్గర ఉంది, సొంత పార్టీ మనుషులు, నాయకులు, సొంత చెల్లెలు కూడా అటు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. విషెస్ కూడా ఆవిడ లోకేష్ గారికే చెప్పారు. ఇప్పుడు ఏకంగా గోదావరి జిల్లాల్లో, మీ జిల్లాల్లో అయితే అసలు మొత్తం సిట్టింగ్లు అందరూ మీ వైపే చూస్తున్నారంటున్నారు. ఏంటి అన్ని షాకులే, మీకేమో అంత ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. ఎలా చూస్తారు ఈ పరిస్థితిని? ముందుగా అక్కడున్న శ్రీనివాసరావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, మీకు వీక్షకులందరూ నా ఉదయపూర్వ నమస్కారం. ఇది ఈ పరిణామాలు రావడానికి అసలు కారణాలు ఏంటి? 151 మంది ఎమ్మెల్యేలని, దాదాపుగా 32 మంది రాజ్యసభ, లోక్సభ ఎంపీలని ఇస్తే నిలబెట్టుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడనేది ప్రశ్న. ఆయన వ్యవహార శైలి ఒక నియంతృత్వ పోకడ, ఎవరికి అందుబాటులో లేని విధానం, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై కేవలం జనాన్ని తోలుకు వచ్చి బలవంతం పెళ్లిలాగా మీటింగ్లు పెడితేనే గాని ఆ మీటింగ్ రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు. జనంలోకి వచ్చే పరిస్థితులు లేడు. దానికి కారణాలు ఏంటి? 4.5 సంవత్సరాలుగా పరిపాలన గాడి తెప్పింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తికి లోనవడానికి కారణం ఏంటి?
సంక్షేమ ముసుగులో దోపిడీ జరిగింది. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేరు. ఎన్నికల ముందు ప్రచారంలో ఆయన చేసిన అనేక ఆర్భాట ప్రకటనలన్నీ గుర్తింపు ప్రకటనలుగా మిగిలిపోయినాయి. అనేక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నీరు గారిపోయినాయి. ఏ వర్గానికి న్యాయం చేయలేదు. ఉద్యోగుల దగ్గర నుంచి, వృత్తిదారుల దగ్గర నుంచి, దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలకి ఇవ్వాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా లేనందువల్ల ఆయా వర్గాలు ఇవాళ మండిపడుతున్నాయి. ఏ వర్గాలైతే వన్ సైడ్ గా వేసి అంత మెజార్టీ 51% ఓట్ల శాతం ఇచ్చి ఆయన గెలిపించడానికి కారకులయ్యారో, ఒక్కసారి అంటే నమ్మారో, వాళ్ళు ఇవాళ రియలైజ్ అయ్యారు ఏమి జరగడం లేదు, ఏ వర్గానికి ఏం జరగడం లేదు. అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి, దాష్టీకం పెరిగిపోయింది, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. దోషులను నిర్దోషులు దోషులుగా చిత్రించే కార్యక్రమం యథావిధిగా నడుస్తుంది అనేది ఒక భావన వెళ్ళింది. నేను మొన్న కూడా చెప్పానమ్మా, రేపు ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో అనాలిసిస్ చేసుకుని ఎవరైతే ఓటింగ్కి వెళ్ళని వర్గాలన్నీ కూడా ఓటింగ్కి వెళ్ళబోతున్నాయి. ముఖ్యంగా మహిళా లోకం కదలబోతుంది, భారీగా కదలబోతుంది. ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని వదిలించాలి, తెలుగు జాతి మరలా ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చెందాలంటే నిర్ణయం తీసుకునే ఆలోచనలోకి వచ్చారు. మోర్ దాన్ 80% పోల్ కాబోతుంది. మర్చిపోబోకండి, పోలింగ్ స్టేషన్ నిండిపోతాయి జనంతో. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పాలన్న ఆలోచనలో ఉన్నారు. మేము చూస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క వర్గం ఆందోళన చేస్తా ఉన్నాం. ఒక్కొక్క వర్గం ఉదాహరణకి అంగన్వాడీ వర్కర్స్ కి, హెల్పర్స్ కి ఏదో చేస్తానని చెప్పి ముంచేశాడు. ఉద్యోగులకి సిపిఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తానని చెప్పి వాళ్ళని దగా చేశాడు. ఎవరైతే అసంఘటిత కార్మికులందరూ కూడా న్యాయం చేస్తాను, రెగ్యులరైజ్ చేస్తాను, వాళ్ళకి అన్యాయం చేశాడు. ఇప్పుడు ఈ నెల 29 నుంచి అసలుకి వాలంటీర్ల వంతంట. ఎవరైతే ఆయన బలగం అనుకున్నారో వాళ్ళు సమ్మె సైరన్ ఇస్తున్నారు. నాకు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో అనేక వర్గాలు కలుస్తున్నారమ్మా. అనేక మంది ఉద్యోగులు, పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి అనేక డిపార్ట్మెంట్ల ఉద్యోగులు మధ్యలో కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒకటే చెబుతున్నారు, మేమందరం ఈ సభ ఎవరినైతే రావాలని కోరుకున్నాం అందరం కూడా తిరుగుబాటులో ఉన్నాం. ఉద్యమం పాట పెట్టారు. ఇవాళ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆఖరికి వాలంటీర్లు, నువ్వు పెంచి పోషించిన వాలంటీర్ వ్యవస్థే ఇవాళ నీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. సచివాలయాలన్నీ కూడా గందరగోళంగా మారిపోయినాయి. సచివాలయ ఉద్యోగాలు మాకు ఎందుకు పెట్టారో మాకే తెలియటం లేదు, మేము ఇక్కడ ఎందుకున్నా మాకే తెలియటం లేదు పరిస్థితి వచ్చింది. ద్వంద్వ ప్రమాణాలు, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తే ఆయన పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ తిరుగుబాటులో ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది. స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాడనే భావన ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కటి మీరు అన్నట్టుగా ఒక్కొక్కటి కూడా యాడ్ అయిపోయి ఒక ఉద్యమం బాట పట్టింది రాష్ట్రం. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఇన్ని వర్గాల అసంతృప్తి, సొంత జనం అసంతృప్తి, సొంత నాయకులు ద్వితీయ శ్రేణి అసంతృప్తి అన్నప్పుడు ఎన్నికల్లో ఈసారి అధికారం చేతులు మారుతుంది అని చర్చ వచ్చినప్పుడు అందరూ మీ వైపే చూస్తారు కదా, టీడీపీ, జనసేన. అంతమందిని మీరు అకామిడేట్ చేయగలరా? ఒక్కటే అంటున్నాను, బావిలోకి నీరు చేరితే కప్పలు చేస్తాయి. అన్ని రకాల కప్పలు చేస్తాయి, మర్చిపోబాకండి. చాలా జాగ్రత్త ఉండాలి. పార్టీలకు మా పార్టీ విషయంలో కానీ ఏ పార్టీ, జనసేన విషయంలో ఒకటే చెబుతా, ఇవాళ అధికారంలోకి వస్తున్నామని ప్రయాణం మొదలయ్యింది. ఒక వరద గోదావరి లాగా పార్టీలకు జనం రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటానంటే జనసేనలో కావచ్చు, తెలుగుదేశంలో కావచ్చు, ఏ పార్టీలో అయినా అంచెలంచెలుగా పెరగాలి నాయకత్వం. కమిటెడ్ పార్టీకి, సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేవాడు, ప్రజల మధ్య ఉండేవాడు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళని అభ్యర్థులుగా వస్తారు. ఆఖరి నిమిషంలోకి వచ్చి నా దగ్గర మోటార్లు ఉన్నాయి, నేను 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడతాను, నాకు సీట్లు ఇవ్వండి అనేది కరెక్ట్ కాదు. అందువల్ల రేపు చంద్రబాబు గారైనా లేక పవన్ కళ్యాణ్ గారైనా ఆ విధానంలో వెళ్తారు. బలాబలాలను బట్టి ఎక్కడెక్కడ సీట్లు నిర్దేశించి 151 మందిలో వాళ్ళలో 20-30 మంది నోరు చేసుకున్నా లేకపోతే ఉన్నా, ఇప్పుడు 90 మందికి చీటీలు జింపేసి వాళ్ళకి ఇవ్వు అంటున్నప్పుడు ఆ 90 మంది మీ సైడే చూస్తారు కదా. ఒకటి అకామిడేట్ చేయాలి అన్నది ఒక సమస్య, పచ్చ జెండా ఊపితే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది లోకలోకలు ఉంటాయి. ఎన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. 100% అమ్మా. ఎక్కడైతే బలహీనమైన అభ్యర్థులు ఉన్నారో తెలుగుదేశంలో రెగ్యులర్ కంటిన్యూగా ఓడిపోయే సీట్లు కానీ అక్కడ బలాన్ని పెంచుకునే అభ్యర్థుల దగ్గర మనం ఆలోచించవచ్చు. కానీ బలంగా ఉండి, నాయకత్వం ఉండి, కార్యకర్తల బలం ఉండి పనిచేసే వాళ్ళు, వివిధ సామాజిక వర్గాల వాళ్ళు ఉన్న వాళ్ళని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల
వచ్చిన వాళ్ళందరినీ రెండు గేట్లు జరగడం వేరు, పార్టీలో పనిచేయడం వేరు. పార్టీలో పని చేయకుండా నాకు ముందు సీట్ వేయండి, పెద్దపీట వేయండి అంటే అది కరెక్ట్ కాదు. ఏ పార్టీలోనైనా ఇప్పుడు అర్ధంతరంగా వచ్చిన వాళ్ళని వేస్తే ఏం జరుగుతుందో మనం చూసాం, కాబట్టి చరిత్ర చూసాం. ఈ దఫా అలాంటి లోటుపాట్లు జరుగుతాయి నేను అనుకుంటున్నాను. వస్తున్నారు, మాకు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మా జిల్లాల్లో కూడా పొరపాట్లు అయిపోయినాయి, మా బతుకులు అనవసరంగా ఛిద్రం చేశాడు, మా జీవితాలంతా. మీ జిల్లాలోనే జగ్గంపేట, జ్యోతుల చంటిబాబు, తర్వాత పత్తిపాడు, ఈ దొరబాబు ఎమ్మెల్యే, ఇలా రకరకాలుగా ఉన్నారు కదా. మీ జిల్లాకు అయితే బీభత్సంగా ఉన్నారు. ఇక్కడ ఒకటమ్మ ప్రభంజనం ఎలా ఉంటుందంటే, ఒక కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఇక్కడ, బీసీలు కాపు సామాజిక వర్గం కూడా అధిక సంఖ్యలో ఉన్న జిల్లాలు ఇక్కడ. ఎందువల్ల అంటే జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసినాయో వన్ సైడ్ అవుతుందనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కలిసి ప్రయాణం చేయాలని ప్రజలు కోరుకున్నారు. రేపు న్యాయం జరగాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నప్పుడు సీట్ల సర్దుబాటు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేకపోతే ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ప్రజల్లో ఉన్న వాళ్ళని మార్పులు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ తప్పదు, కొన్ని చోట్ల సర్దుబాట్లు చేయడం తప్పదు పార్టీకి. ఉంటాడు చాలా మంది మా జిల్లాలో గందరగోళంలో ఉన్నారు. ఒక చోట పని చేయని మంత్రి, ఒక చోట పని చేయని తన నియోజకవర్గంలో మంత్రిగా ఉండి ఏమీ చేయలేక అవినీతి అక్రమాలకు పేరు పడ్డ వాళ్ళు మరో చోట పెడితే వాళ్ళు పరిశుద్ధులు అవుతారా? బాప్టిజం తీసుకున్నట్టు అవుతుందా? పరిశుద్ధులు అవుతారా? అక్కడ కానీ పరిశుద్ధులు కాదు కదా. వాళ్ళు అక్కడ పనికిరాని వాళ్ళు ఏదో ట్రాన్స్ఫర్ చేసినట్టు చేసేస్తే పని అవుతుందా? ఓకే, ఆయన ఎత్తుగడలు ఏంటంటే గతంలో కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టి కోడికత్తి కేసులో బాబాయ్ హత్య కేసులో చేయించుకొని అవన్నీ ప్రతిపక్షాల మీద నెట్టి తప్పుడు ఆరోపణలు పోలవరం మీద, పట్టిసీమ మీద, రాజధాని మీద తప్పుడు ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చాడు. నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే వారి తండ్రి గారు చెప్పినట్టుగా ఏదైనా చేస్తాడేమో ఒక నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు 2-3 కార్యక్రమాలు చేశారు, అది చూసి నమ్మారు, దగాపడ్డారు. ఇంత శాడిజం, ఇంత శాడిస్ట్ ముఖ్యమంత్రి, ఇంత దౌర్భాగ్యం అంటున్నాం అని అనుకోవద్దు. ఏంటి ఇంత ఘాటుగా మాట్లాడుతున్నారు? అవినీతి అక్రమాలకు పరాకాష్ట, ఒక కక్ష సాధింపు ధోరణి. నిన్న కొంతమంది వచ్చారు, పెళ్లి దగ్గర కలిశారు. అనకాపల్లి, విజయనగరం ఆ ప్రాంతాల నుంచి కొంతమంది ఈ క్రషర్ ఓనర్లు వాళ్ళు ఆ పెళ్లి దగ్గర కలిసి వాళ్ళు చెబుతున్నారు మొత్తం క్రషర్లన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సంవత్సరానికి 1-2 కోట్లు టర్న్ ఓవర్ అయిన వాళ్ళకి 150-200 కోట్లు పెనాల్టీలు వేశారు. మైనింగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. పంతాడ మైన్ దగ్గర నుంచి మైనింగ్ అంతా ఇవాళ పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి రాష్ట్రం అంతా. అవును, బుచ్చి చౌదరి గారు ఒక బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే రేపు జనసేనలో కూడా వైజాగ్, విజయవాడ ఇలా కీలకమైన ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళ దాంట్లో కూడా చేరతామని చెప్పి ఒక చర్చ బయటకు వచ్చేసి విశ్లేషకులు అర్స్మిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అర్స్మిల్లి శ్రీనివాస్ గారు నమస్తే అండి. దాదాపుగా సీట్ రాననుకున్న వాళ్ళు, లేతే మొహమాటం లేకుండా చెప్పేసిన వాళ్ళు అందరి చూపు ఇప్పుడు టీడీపీ జనసేనలో. ఎమ్మెల్యేలకి రేపొద్దున ఆగిపోండి మీరు, రేపొద్దున నేను ఎంపీ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తాను, మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తానన్నా కూడా ఇనే పరిస్థితి లేదు. అందరూ ఇటే వస్తున్నారు. అంటే మామూలుగా 1-2 అలకలు ఏ పార్టీలో అయినా మార్పులు చేర్పులు ఉన్నప్పుడు ఉంటాయి. కానీ ఇది ముసలు ముదురుతోంది వైసీపీలో. అంటే ఇప్పుడు 2024 స్టార్ట్ అవుతుంది, ఇంకో 4 రోజులు. ఎన్నికల్లో అధికారం చేతులు మారుతుంది అనేసరికి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎలా చూస్తారు ఇది? అందరికీ నమస్కారం అండి. బుచ్చి చౌదరి గారు, గాది వెంకటేశ్వర గారు, మీకు ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ఏ రాజకీయ పార్టీలో అయినా సరే బుచ్చి చౌదరి గారు లాంటి కమిటెడ్, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విశ్వసనీయతను సాధించిన నాయకులు ఉంటారు కొందరు. అలాగే డెఫినెట్గా కొంతమంది జంపింగ్ జపాంగులు ఉంటారు. అంటే ఏ పార్టీ ఇందాక సార్ చెప్పినట్టుగా నూతలోకి నీరు చేరితే వాళ్ళు ఎప్పుడు ప్రతి ఎన్నికల ముందు వీళ్ళు కనిపిస్తారు మనకి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో గెలిచినప్పుడు అనేక అంశాలు ఆయనకి గెలుపుకి తోడ్పడ్డాయండి. అంటే నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది. ఆ విశ్వసనీయతని ప్రజలు ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే ఆయన సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థుల మీద పగ తీర్చుకుంటారు కొద్దిగా. అంటే ప్రతీకార రాజకీయాలకు ఆలవాలమైన తమిళనాడులో చూస్తాం మనం.
ఎవరు అధికారంలో ఉంటే రెండు వాళ్ళ మీద కొంచెం వేధింపులు ఉంటాయి కొద్దిగా, అది కూడా శృతి మించకుండా వాళ్ళ వరకు పరిమితం అవుతాయి. ఇక్కడ ఈయన చేసింది ఏంటంటే, ఈయన ప్రత్యర్థి పార్టీ నాయకులతో పాటు పబ్లిక్ మీద కూడా పగ తెచ్చుకున్నాడు ఆయన. మీకు ఈ పాయింట్ చూడండి, ప్రత్యర్థి పార్టీ నాయకులు ప్రజలు, ఇక వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత సొంత పార్టీ నాయకుల మీద కూడా చేసుకున్నాడు ఆయన. ఇక్కడ వాళ్ళ మీద ఒక పెద్ద అభాండం వేశాడు ఆయన. ఎందుకంటే ఎవరూ సహించలేరండి, ఏ రాజకీయ నాయకుడు కూడా. ఇక్కడ మీరు బయటికి వెళ్ళిపోవడానికి, వీళ్ళందరూ కూడా విముఖత వచ్చేయడానికి ప్రజలకు ఆల్రెడీ ఎప్పుడో విముఖత వచ్చింది. అందరూ ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తప్పు చేసాడు, అప్పటి నుంచి మారిపోయింది ట్రెండ్ అనుకుంటున్నారండి. కాదండి, అంతకు ముందే డిజాస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు సభలకే సమావేశాల్లో తొక్కిసలాట జరిగిన దాదాపు కరెక్ట్గా 1 year అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కొరితో తలగొక్కున్నాడు. ఈ తెలుగు వైసీపీ నాయకులందరూ కూడా సరే ఈయన వాళ్ళు చర్చించుకుంటున్నారు, బయట మన పరిచయం ఉన్న నాయకులతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా పని అయిపోయింది, ఇది నాట్ రిపేరబుల్, ఈ యంత్రాన్ని రిపేర్ చేయలేము మనం, ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని ఎప్పుడైతే ట్రాన్స్ఫర్లు చేసాడో వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉంది. వాళ్ళు మార్చేస్తే పని అయిపోద్ది. తెలంగాణలో కేసీఆర్ గారు సిట్టింగులకి ఇచ్చి దెబ్బతిన్నాడు, మనం అలా చేయకూడదు అన్న ఉద్దేశం బయట చూపిస్తా ఈ వ్యతిరేకతను అంతటినీ కూడా తను చేసిన తప్పులన్నిటిని ఎమ్మెల్యేల మీద నెట్టేసి వాళ్ళు అటు ఇటు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, నువ్వు ఎమ్మెల్యేలు మార్చదలుచుకున్నావు, ఎమ్మెల్యేలు మార్చదలుచుకున్న వాళ్ళు టికెట్ నిరాకరించి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కొత్త వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే నీకు టికెట్లు మనుషులు దొరకట్లేదు అనమాట. ఆ సందేశం కూడా వెళ్తుంది బయటికి. ఇక సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు చాలా చిన్నగా చూస్తున్నారు అంగన్వాడీ వర్కర్ల విషయంలో ఆ వ్యతిరేకత. వాళ్ళు ఏ రేంజ్ పెద్దిరెడ్డి గారికి కూడా అక్కడ ఆయన కార్యక్రమం స్టార్ట్ చేస్తే వెళ్ళారు, గొడవకి వెళ్ళారు, ఉషశ్రీ కామెంట్స్ మాట్లాడారు. మీకు చాలా మంది తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే చాలా మంది భయపడేది ఏంటంటే ఆయన చేతిలో వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు ప్రతి 50 ఏళ్లకే ఒకడు ఉంటాడు, మొత్తం వాళ్ళ సమాచారం వాళ్ళ సైన్యం వాళ్ళ చేతిలో ఉన్నారని చెప్పి వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకంటే ప్రభావవంతమైన వాళ్ళు ఎవరంటే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు. వీళ్ళని ఎంత జుట్లు పట్టు లాకెళ్ళిన సీన్లు చూసాం మనం. కాబట్టి వాళ్ళు ప్రతి ఇంటితో ఒక అనుబంధం ఉంటుంది. అంగన్వాడీ వర్కర్ల మీద కొంత అభిమానం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బిడ్డల విషయం, ఆరోగ్యం విషయం అన్నీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దీని ఈ నాయకులందరూ కూడా సంవత్సరాల క్రితమే 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు గడపకి కార్యక్రమం వెళ్ళినప్పుడు కానీ స్టిక్కర్లు అంటించినప్పుడు కానీ ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత విమర్శలు వచ్చినాయో అన్నీ చూశారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బలి చేస్తున్నావు, నువ్వు ఇసుక నువ్వే తీసుకున్నావు, మద్యం నువ్వే తీసుకున్నావు, మైన్లు నువ్వే తీసుకున్నావు, అడ్డగోలు డే లైట్ రాబరీ మీరే చేస్తున్నారు, 3 భాగాలుగా పంచుకుని మీరే లాగేసుకుంటున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేయటం ఎందుకు, మీరు అట్టు తినేసి మాకు ముక్కుపాడేస్తున్నారు అన్న బాధలో ఉన్నారు వాళ్ళంతా. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఇలా చేయటం వల్ల డెఫినెట్గా గతంలో ఒకసారి నేను ఎక్కడో అన్నాను, నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముందు తొక్కిసలాట జరుగుద్ది అంటే ఈసారి విచిత్రం. ఇప్పుడు జనసేన టీడీపీ ఆఫీసుల ముందు తొక్కిసలాట జరుగుద్ది. ఇదివరకు సభలో సమావేశాలు ఏదైనా తిరునాళ్లలో తొక్కిసలాట జరిగింది. ఈ రాజకీయ సంగ్రామం, ఎన్నికల సంగ్రామం ముందు ఈ రాజకీయ పార్టీల ఆఫీసుల ముందు తొక్కిసలాట జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు, ఎక్సలెంట్ ఇంట్రో, అందులో సొంత చెల్లెలు కూడా హ్యాండ్ ఇచ్చిందన్నారు. కాదండి, అది ఒక మాట దయచేసి వినండి ప్లీజ్. సొంత చెల్లెలు హ్యాండ్ ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు, ఈవిడే హ్యాండ్ ఇచ్చిందన్నారు, ఆ అర్థం వెళ్తుంది. కాబట్టి దయచేసి మీరేమనుకోవద్దు, దయచేసి సొంత చెల్లెలను కూడా దూరం చేసుకున్నాడు ఆయన, సొంత క్యాడర్ని దూరం చేసుకున్నాడు. తనని నమ్మి రావాలి కావాలనుకుని ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళందరి మీద దాడి చేశాడు, వాళ్ళందరినీ హింసించాడు. మరి ఆయన వరకు ఇది ఉద్దేశపూర్వకంగా చాలామంది చెప్పేది అంటే ఆయన ఎవరి మాట వినడం, అటువంటిప్పుడు సలహాదారులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా దీని ప్లాన్ ఏంటి తెలుసా అండి, ఈయన చేసిన పనులన్నీ ఈయనకేం తెలియదు. పూర్వం మన కంచుకోడ సినిమాలో రాజకుమార్ రెడ్డి ఇతను గదిలో కూర్చుంటాడో ఈ సలహాదారులు మంత్రులే చేస్తూ ఉంటారు ఈ పని అంతా, ఈయనకేం తెలియదు అని చెప్పి వాళ్ళ మీద నెట్టేం. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద నెట్టేశారు. ఇప్పుడు ఇవన్నీ అరాచకాలన్నిటిని కూడా సలహాదారుల మీద నెట్టేస్తారన్నమాట. ఇప్పుడు ఆ 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న సలహాదారులందరూ కూడా ఈ పాప భారాన్ని నిందలను మోయాలి రేపు నుంచి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి, ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2000 మందికి పైగా నాయకులు కానీ అధికారులు కానీ
ఈ అధికారులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళన్నా సరే వాళ్ళు రేపు ఎన్నికల అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వేరే చోట నుంచి వేరే దేశాల నుంచి చూస్తారు. వాళ్ళకి ఏమాత్రమన్నా కొద్దిగా అనుకూలంగా ఉంటే ఇటుపక్క చూస్తారు, లేదంటే ఖచ్చితంగా అక్కడే ఉంటారండి వారు. కరెక్టే. ఇన్ని రకాలుగా సొంత మొన్నటి వరకు వ్యూహకర్తగా ఉన్నటువంటి పీకే హ్యాండ్, షర్మిల హ్యాండ్, ఎమ్మెల్యేల హ్యాండ్, అందరి హ్యాండ్స్ ఇక్కడికి వచ్చి వాళ్తున్నప్పుడు ఇక్కడ కూడా బరువు పెరిగిపోద్ది కదా. అప్పుడు వీళ్ళు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మనం ఎంతసేపు అటు మాట్లాడుతున్నాం, అరే అధికారం వస్తుంది అనుకుంటున్నప్పుడు, చేతులు మారుతుంది అనుకున్నప్పుడు ఇటు వస్తే ఇక్కడ పాపం ఎన్నాళ్ళ నుంచో పని చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎన్ని మేము చూసుకుంటాం చెందుతాం అంటున్నా కూడా. మీరు ఇక్కడ ట్విస్ట్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు ఈ 2000 మంది బయటికి వెళ్ళటానికి ఇష్టం లేక ఇక్కడే ఉండాలి, మా రాయమండ్రి అప్సరా హోటల్లో సాంబార్ ఇడ్లీ తినాలి, అది విజయవాడలో మా బొబ్బట్లు తినాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు కదా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మాకు సీట్లు కట్ట వద్దండి బాబు, మేము ఈ పార్టీలోకి వచ్చేస్తాం, పార్టీ పని చేస్తాం. చూడండి రేపు 5వ తారీఖున 6వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. వీళ్ళు 4-5 చెప్తా ఉన్నారు 40 నుంచి 50-60 మంది మాకు సీట్లు బేషరతు అంటారు దీన్ని. అంటే మాకు సీట్లు గీట్లు ఏమి వద్దు, మమ్మల్ని ఈ వంగబెట్టిన మమ్మల్ని ఆయన అవమానించాడు, మేము ఏదే ఉద్దేశంతో అయితే ఆ పార్టీలో పనిచేసి గెలిచి ప్రజలకి మేము ఏమీ చేయలేకపోయాం కాబట్టి నిజంగా మేము గెలవకపోవడమే మంచిదని కొంతమంది అనుకుంటారు. గెలవని వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఏమో మేము ఏమీ చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించాలి, ఈసారి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాం, మేము చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అని చెప్పి వచ్చేస్తారు. మరి వచ్చాక ఇక్కడ వచ్చేస్తారు. ఇప్పుడు 90 మందికి చిరిగిద్ది అంటున్నారు. 90 మంది బిలబిలామంటే వచ్చేస్తే అంటే ఇప్పుడు అది అప్పుడు ఇందా బుచ్చి చౌదరి గారు చెప్పారు, ఎవరైనా అవసరం ఉన్న చోట యువకులకి అవకాశం కల్పించాలి అని చెప్పారు. ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి. కానీ వాళ్ళైతే బేషరతుగా వస్తారు, మా సీట్ ఇవ్వకపోయినా పనిచేయడానికి వస్తారు. ఎందుకనుకుంటున్నారు? వీళ్ళు ఒక అరాచకం చేసిన పార్టీలో, దుర్మార్గం చేసిన పార్టీల్లో, కౌలు రైతులు సాయం చేస్తే అడ్డుకున్న పార్టీలో ఒక రాష్ట్ర 40 సంవత్సరాల అనుభవం ఉండి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లో నిర్బంధించిన పరిస్థితుల్లో అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాలను నీచంగా జుగుప్సాకరంగా వీధిలోకి ఈడ్చిన ఉన్న వాళ్ళని రేపు వద్దన్న వాళ్ళ అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసుని సొంత సైన్యంగా వాడుకుని వాళ్ళు తెగరెచ్చిపోయారు కదా. రేపు వద్దన ఈ తెలుగుదేశం వాళ్ళు బారి నుంచి ఎవరు కాపాడతారు? వాళ్ళని తెలుగుదేశం వాళ్ళే కాపాడాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు సీట్లు వద్దు, ఇది ఏ వద్దండి. ఇంకొక మాట చెప్పేస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే తెలుగుదేశం వాళ్ళు చేత కాదు, వీళ్ళు సన్నాసులు అన్నట్టు, సారీ టు సే, చాలా మంది మాట్లాడుతున్నారు. అది సారీ టు సే. కానీ తెలుగుదేశం వాళ్ళకి ఒక పగ్గాలేసి ఉన్నాయండి. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు దౌర్జన్యం చేయగలుగుతాడా? ఏంటండి వాళ్ళు విచక్షణ, వాళ్ళు పెద్ద మనిషి తరహా. అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో పాపం బుచ్చి చౌదరి గారిని ఏం చేశారు అందరూ చూసాం. ఆయన కూడా ఆయన చాలా విజ్ఞత నెక్స్ట్ వచ్చారు ఏబిఎన్ లో. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, తెలుగుదేశానికి ఒక చరిత్ర ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా సంస్కారవంతమైన రాజకీయాలు చేశారు, పద్ధతిగా. అందులో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పరుషంగా మాట్లాడడం కూడా ఎవరు వదిలిపెట్టాడు ఆయన. కానీ అందులో కూడా పచ్చినెత్తిరి తాగేవాళ్ళు, నర్రూప రాక్షసులు, మూర్చ కోత కోసి జనసేనలో యూత్ అయితే అసలు ఇక అక్కడ దాకా సరిపోద్దా? వీళ్ళదే వేరే వర్షన్. వీళ్ళది జనసేన పార్టీ అధికారంలో ఉన్న అనుభవం లేదండి. కొత్త పార్టీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడే తీరు ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి వివక్ష, విచక్షణ, మనుషుల్ని మేము కించపరిచే వ్యాఖ్యలే చేయరు. కానీ అందులో యూత్ ఆవేశంగా ఉంటారు, అయినా సరే వాళ్ళని అదుపు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒకసారి మాట్లాడదాం జనసేనతో కూడా. వెంకటేశ్వర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆడదాం ఆంధ్ర అని ముఖ్యమంత్రి గారు ఆంధ్రాని ఆడతానంటే ఎమ్మెల్యేలు, నాయకులు ఆయన ఆడతామని తెలుస్తున్నారు. ఆడదాం ఆంధ్ర కాదు, మేమే మీతో ఆడతాం. ఎలా చూస్తారు ఈ పరిస్థితి? గారు ముందుగా మీకు అలానే పెద్దలు బుచ్చి చౌదరి గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. అలాగే ఏబిఎన్ వ్యూవర్స్ కూడా శుభోదయం. ఆడదాం ఆంధ్ర అని పెట్టాడు పెద్ద ఆర్భాటంగానే. ఎక్కడ ఆడాలి ఆటలో? ఏ ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో అయినా సరే, ఎందుకంటే ముందు ఆ పేరెత్తరు కాబట్టి అది కూడా ఒకసారి చెప్తాను. ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో అయినా ఎక్కడైనా సరే స్టేడియం ఉందా?
ఉన్న స్టేడియాల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వెనకటి రోజులు ఎప్పుడో కట్టిన స్టేడియాలు ఉన్నాయి కొన్ని. ఆ స్టేడియాల పరిస్థితి ఏంటి వాడ? అసలు వాటిని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? దాంట్లో మనుషులు వెళ్ళే పరిస్థితి ఉందా? మరి ఇవాళ పెద్ద అట్టహాసంగా యాడ్లు వేసుకుని ఇది కొన్ని లక్షల మంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు చెప్తున్నారు. ఎక్కడ వెళ్ళేది? ఎక్కడ ఆడాలి? ఎక్కడ ఆట పెడతారు? ఎక్కడ వీళ్ళు కూర్చొని చూస్తారు? 80 లక్షల మంది అంటే చూడటానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. 30 లక్షల మంది ఆడటానికి ఏమో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. మొత్తం 1,22,00,000 మంది వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. సరే ఓకే, వాళ్ళు పేపర్లు ఉన్నాయి కాబట్టి సాక్షి ఒకటి, ఆంధ్రప్రభ ఒకటి రాపించుకున్నారు, బాగానే ఉంది. ఎక్కడ? నేను గుంటూరుతో వస్తాను. గుంటూరులో చాలా మంది మంత్రులు ఉన్నారు, పక్క మంత్రులు కూడా గుంటూరులో ఇన్ఛార్జీలకు ఇచ్చారు. వీళ్ళందరూ చెప్పాలి కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా జిల్లాకి వస్తున్నాడు. ఏదో లయోలా స్కూల్లో గ్రౌండ్ ఉంటే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇలా దౌర్భాగ్యము, ఇలా దరిద్రము రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. నువ్వు గవర్నమెంట్ స్టేడియంలో ఎక్కడ ఆడవాలి కదా, నువ్వేనా దాన్ని ఏదో పెద్ద ఆర్భాటంగా నువ్వు ప్రారంభోత్సవం చేసేవాడివి. ఏదో నా గవర్నమెంట్ స్టేడియంలో, ఒక గవర్నమెంట్ కాలేజీలో, ఒక గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలి నువ్వు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని దగ్గర ఎందుకు పోతున్నావు నువ్వు? అంటే నీ యొక్క గవర్నమెంట్ లో ఎక్కడా కూడా స్కూల్లో గానీ స్టేడియాలు గానీ ఒక మంచి గ్రౌండ్ గా లేదు మీకు. లేదు, ఉన్న దాంట్లో వచ్చే పరిస్థితి లేదు. పక్కన నువ్వే చెప్తున్నావు కదా. చెప్తూ మళ్ళీ సిగ్గుచరం లేకుండా ఇవాళ ఆడదామందరం అంటే వాళ్ళ ప్రారంభోత్సవం చేస్తారంటే ఇక్కడికి వచ్చి. అదే ఆడదామందరం పరిస్థితి. వాళ్ళంతా కూడా టీడీపీ జనసేన వైపట వెళ్ళిపోయేందుకు కూడా ఏ రకంగా వ్యాపారం చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే దీనికి ఎంతో కొన్ని కోట్లు బడ్జెట్ కేటాయిస్తారు కదా. 40 రోజులు అంట. 40 రోజులు కాబట్టి బాగానే భారీ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ లో అంటే మాకు 50% ఖచ్చితంగా వెనకొస్తుంది కదా. అది వీళ్ళ దౌర్భాగ్యం. సో అదే పందాలో మనం ఇవాళ చూసుకుంటే ఎమ్మెల్యేలు కూడా, లేకపోతే ఈయన రాజకీయం కూడా, ఈయనేంటి రాజకీయం, ఏం రాజకీయం ఇంతకుముందు ప్రతిసారి పదే నేను చెప్తుంటాను. వీళ్ళ రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చేశాడు ఈయన. వ్యాపారమే నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. అంతేగాని ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు. ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమం అని చెప్పుకున్న, నవరత్నాలు అని చెప్పుకునేది కానీ, ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా కానీ అక్కడ వ్యాపార ధోరణే ఉంటది. ఆ వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి ఒక నాయకుడు వ్యాపారమే చేస్తాడు కదా. వ్యాపారంలో ఏ రకంగా లాభం వస్తుంది, ఎట్లా పెడితే నేను పెట్టుబడి పెడితే లాభం వస్తుంది, నాకు మంచిగా వ్యాపారం జరుగుతుందనే ఆలోచిస్తాడు. ఇవాళ కూడా ఆయన అదే చేస్తున్నాడు. తప్పే ఉంది, ఆయన తప్పలేదు కదా. ఆయన వస్తుదా వ్యాపారస్తుడు కదా, అది కూడా దొంగ వ్యాపారస్తుడు కదా. వ్యాపారస్తుడు లక్షణం అంతే ఉంటుంది కదా. ఆయన వ్యాపారం చేస్తున్నాడు అని తెలుసుకోవడం ఎవరంటే ఈ సోకాండ్ బ్యాచ్. మా పెళ్లిపోయి మా అన్న, ఆయనకంటే 20 సంవత్సరాల పెద్దవాళ్ళు కూడా జగనన్న జగనన్న అని చిడతలు కొట్టారు చూడండి. ఆ చిడతలు కొట్టాలని తెలుసుకోవాలి. ఇవాళ ఎవరైతే ఇవాళ బాధపడుతూ మేము బయటకు వచ్చేస్తాము, జనసేనలో చేరతాము, తెలుగుదేశంలో చేరతాము, లేదంటే మేము అక్కడి నుంచి వచ్చేస్తాము, మేము అక్కడి నుంచి రక్షించుకోవాలి. ఇందాక ఎవరు చెప్పారు, శ్రీనివాస గారు చౌదరి గారు అన్నట్టున్నారు ఒక మాట. రక్షించుకోవాలంటే తప్పదు ఇక్కడికి రావాలి. కానీ మేము అలాంటి రివెంజ్ పాలిటిక్స్ చేయమండి. జనసేన కానీ తెలుగుదేశం కానీ వాళ్ళేదో మమ్మల్ని తెచ్చారు కదా అని చెప్పేసి ఇప్పుడు మాకు రేపు అధికారం వస్తే ఎన్నో వాళ్ళు తిట్టడమో కొట్టడమో చెయ్యం. అలాంటి నీచమైన రాజకీయాలు మాకు అవసరం లేదు. అది రాజకీయం అంటే మేము ప్రజాస్వామ్యం. అంతేగాని వాళ్ళకిలాగా రాజకీయం అంటే డబ్బులు సంపాదించుకోవటము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల మీద కేసులు పెట్టి వాళ్ళు కొట్టించి, లేదా వాళ్ళు చిట్టించి వాళ్ళు రోడ్డు మీద రాకుండా చేయడం, అది కాదు మాది. మాకు తెలిసింది ఏంటంటే రాజకీయం అంటే ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి, రాష్ట్రానికి ఏ రకంగా మంచి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఏ రకంగా మంచి. మీరు ప్రజాహితం అంటున్నారు ఒక మాట. నిన్న మొన్న వైసీపీ నాయకులు ఇదే పాయింట్ ఏమంటున్నారు, అసలు జనసేనకి అభ్యర్థులు లేరు, అందుకే మేమే కొంతమంది చీటీలు చింపేసి మీ దగ్గరికి పంపిస్తున్నాము, అభ్యర్థులు కొరవడ్డారు జనసేనకి, వీళ్ళతో నింపుతాము, మనుషులు లేరంటున్నారు. మిమ్మల్ని అలా మాట్లాడుతున్నారు. ఇందాక చెప్పా, వాడు దొంగ వ్యాపారం వాడు. ఆ దొంగ వ్యాపారాన్ని తెలుసుకోలేనంత నిస్సహాయ స్థితిలోనూ అజ్ఞానంలోనూ జనసేన పార్టీలే. ఏదో వాడేదో పంపించేయం కానీ మేము సీట్లు ఇచ్చేస్తాము, మళ్ళీ రేపు గెలవంగానే మళ్ళీ ఆయన దగ్గరికి వస్తారు, అయ్యి పిచ్చి ఆలోచన. అది వాళ్ళు ఇప్పుడు దాకా దొంగ వ్యాపారం ఒక 4 సంవత్సరాలు నడిచింది బాగానే, ఇక నడవదనేది అయిపోయింది. ఏ వ్యవస్థ కూడా, లేదంటే ఏ వ్యాపారం కూడా పెట్టిన దగ్గర నుంచి లాస్ట్ దాకా 100% ఎప్పుడు కూడా లాభాలు ఉండవు. ఎక్కడోసారి ఖచ్చితంగా దాన్ని బ్రేక్ పడుతుంది. అలాగే ఈయనకి 4 సంవత్సరాలకే బ్రేక్ పడిపోయింది ఈ వ్యాపారంలో. వ్యాపారంలో
జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యాపార వస్తువు అయినటువంటి ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలంతా ఇవ్వలేదో బులవమంటే వచ్చేస్తే మేమేదో సీట్లు ఇచ్చేసి వాళ్ళని గెలిపించేసి మా మెడ మీద ఎక్కించుకుని జేజేలు కొట్టి రేపు పొద్దున మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించేటంతటి అంటే ఏంటి ఎవరు కూడా వాళ్ళకి వచ్చి చేరతాము అంటే జనసేనలో అసలు చేర్చుకోరా? పచ్చ జెండా ఊపరా ఏంటి? అసలు ఏంటి మీరు చేర్చుకోరా? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను. ఇది వాళ్ళు సీటు దించేస్తారు పంపించేస్తున్నాం అన్నదాన్ని చెప్పాను నేను. కానీ చేర్చుకోరా అనే దానికి మంచిగా ఒక రాజకీయ ధోరణితో మా యొక్క సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు సేవ చేద్దాము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనేది దానికోసం వస్తే ఖచ్చితంగా మా నాయకుడు జెండా కండవ కప్పుతాడు. అంతేగాని ఏదో నాకు సీట్ ఇవ్వాలి అనే కండిషన్ వస్తే నాకు తెలిసినంత వరకు కండిషన్ గా చేర్చుకునే పరిస్థితి జనసేన పార్టీలో లేదని నాగా తెలుసు. అంటే ఎందుకంటే రేపు జనసేనలోకి విశాఖ వైసీపీ నేతలు, విజయవాడ వైసీపీ నేతలు వస్తున్నారని చెప్పి వార్తలు. ఎవరైనా రావచ్చండి, రాజకీయాల్లో అటు ఇటు మారుతూ ఇవాళ మనం చూస్తుంది కాదు, గత కొంతకాలం నుంచి అనాదిగా ఉన్నదే అటు ఇటు మారుతూ ఇటు అటు మారుతూ చూసాం. కానీ జనసేన పార్టీకి అనేది కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళని మాకు సీట్ ఇస్తే మీకు వస్తామంటే మా నాయకుడు ఒప్పుకుని సీట్ ఇస్తారని చెప్పేసి 100% చెప్తున్నా. ఆ మాట అనడు మా నాయకుడు, రమ్మంటాడు. మీరు మంచిగా మాతో సేల్ అయ్యి ప్రజల కోసం సేవ చేస్తారంటే రమ్మంటాడో చెప్తే నాకేదో సీట్ ఇవ్వాలి, నన్ను గెలిపించాలి, గెలిపించిన తర్వాత మళ్ళీ నేను వ్యాపారం చేసుకుంటాను అనే వాళ్ళకి ఇక్కడ తావు లేదు. దాంట్లో అయితే మా నాయకుడు క్లియర్ గా ఉంటాడు. ఎందుకంటే మా నాయకుడు మొదటి నుంచి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని. ఆ మార్పు తీసుకురావాలని చెప్పే నాయకుడి వాళ్ళ వాళ్ళ కోసం మారిపోతాడని నేనైతే అనుకోవట్లేదు. సన్నివేశం మా పార్టీలో జరగదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి మళ్ళా చెప్తున్నా. మళ్ళా ఈయన వ్యాపారము, ఆ వ్యాపారం అనేది లాస్ లో మొదలైంది. మొన్నటి దాకా లాభాల్లో ఉంది, ఇప్పుడు అది పూర్తిగా లాస్ లోకి వెళ్ళింది. వైండ్ అప్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ వైండ్ అప్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మిగిలిపోయిన సరుకుని ఏదో ఒక రకంగా ఏమంటాం క్లియరెన్స్ సేల్ పెడతారు కదా, క్లియరెన్స్ సేల్ పెడతాం. షాప్ మూసేసే ముందే చెప్తాం క్లియరెన్స్ సేల్ పెడతాం. కానీ క్లియరెన్స్ సేల్ లో కూడా అప్పుడప్పుడు మంచి వస్తువులు ఉంటాయి. అబ్బే క్లియరెన్స్ సేల్ లో అసలు నిజంగా చౌకలో కూడా మంచి వస్తువులు దొరుకుతాయి. మంచి వస్తువులు వస్తే చేసుకుంటారా? మంచి ఏరుకోవాలి కదా. ఆ మంచి వస్తువుని మంచిగా ఉంటేనే చెప్తాను. అందుకనే ఆ మంచి వస్తువు మా దగ్గర కూడా మంచిగా ఉంటదనే భావన మా నాయకుడు కలిగినప్పుడు మేము కండవా కప్పుతాం చెప్తే ఏదో మీద చెప్పినట్టుగా పంపించేసాము, ఏదో అదొక వ్యాపారం అనుకోండి. ఆ వ్యాపారాన్ని కనిపెట్టగలిగినటువంటి చౌదరి గారు అంటే ఒకటి అందరైతే కూడా కట్టుకట్టుకుని మీ దగ్గరికి వద్దామని అంటున్నారు. సరే క్లియరెన్స్ సేల్ నడుస్తుందన్నా కూడా క్లియరెన్స్ సేల్ లో మంచి చెడు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఎలా చూస్తారంటే రాబోయే 100 రోజుల్లో చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం స్పష్టంగా ఏపీలో ఉంది. హలో బుచ్చి గారు, హలో వినిపిస్తుందండి? కట్ అవుతా ఉన్నామా మధ్యలో? వినిపిస్తున్నాం. చెప్పండి. ఇవాళ ఒకటి ప్రజా ఉద్యమాలు పెరుగుతూ ఉన్నాయి. అనేక ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. 4 సంవత్సరాలుగా అణచివేయబడ్డ వర్గాలన్నీ కూడా ఏకమై ముందుకు సాగుతూ ఉన్నాయి. తమ హక్కుల కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం వేదికగా ముందుకు సాగుతున్నాయి. ఒక భయానక వాతావరణం రాష్ట్రంలో ఉంది. భయం గుప్పెట్లో రాష్ట్రం ఉంది. ఏం చేస్తాడు, ఈ కేసులు ఇరికిస్తాడు, వ్యాపారాలు లాగేసుకుంటాడు. కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ, హాస్పిటల్స్ దగ్గర నుంచి వ్యాపార రంగంలో అందరినీ భయం. మాట్లాడితే ఏమవుతుందో, ఈ సిఐడిని ఏసీబీని వాడి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో మనం చూసాం. ఆఖరికి చంద్రబాబు గారి మీద కూడా ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో, పవన్ కళ్యాణ్ గారిని అసలు రాష్ట్రంలో రాకుండా ఎలా అడ్డుకున్నారో మనం చూసాం. అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ హరించుకుపోయాయి. కోర్టులు అంటే ఖాతరలేదు, చట్టాలంటే చట్టాల ధిక్కరణ. ఎన్నిసార్లు మొట్టికాయలేసిన లెక్కాపత్రం లేదు. ఒక బరిదెగించిన ముఖ్యమంత్రి, బరిదెగించిన ఇష్టారాజ్యం, ఇది ఈ రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా నేను దాచుకుంటా నువ్వెవరో అడగడానికి. ఇక భయం పోయింది. ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ భయం పోయింది కనుక ఇవాళ మున్సిపల్ వర్కర్స్ స్టాక్ ఉద్యమం బాట పడుతూ ఉన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ బయలుదేరారు. ఇంకా నెక్స్ట్ మంత్ జనవరి అంతా ఉద్యమాలే. ఇక మర్చిపోకండి, తమ హక్కుల సాధన కోసం ఎన్నికల ముందు తిరిగి సంఘాలు బయలుదేరుతాయి. భయం పోతుంది. పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసుకున్నట్టుగా ఏ రాష్ట్రంలో జరగల. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జేబు సంస్థగా మారి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో తప్పుడు కేసులు, ఆరోపణలతోటి ప్రజా ఉద్యమాన్ని అంచువేస్తూ వచ్చారు.
అణచివేతకు గురైన వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా నేలకేసిన కొట్టి బంతులు వేసినట్టుగానే పైకి లేసి ఉద్యమం బాట పడుతూ ఉన్నారు. ఇవాళ సరే పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో మొదటి నుంచి బాధ ఉంది, ఏమీ జరగటం లేదు. అందుకని రాజుగారు ₹1 కోటి దోచుకుంటే పాపం బంట్లు తలా ₹1,00,000 దోచుకున్నారు. ఇవాళ పరిశుద్ధులు ఎవరు, ఇందాక చెప్పినట్టుగా పరిశుద్ధులు ఎవరు పార్టీలు మారడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో ఎలాగో కొనసాగాలనే వాళ్ళు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనం ఆ కేసులన్నీ తిరగదోడతారేమో, మన తప్పులన్నీ బయటపడతాయేమో, అండగాగితే పోద్దు కదా, సీట్ ఇచ్చినా లేకపోయినా వాళ్ళతోటి కలిసిపోతే మనకు రక్షణ ఉంటుందనే భావంలో కొంతమంది ఉంటారు. తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు వదిలే పని లేదు. మా వెంకటేశ్వర గారికి కూడా తెలుసు, తీవ్రమైన చట్టాన్ని ధిక్కరించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులు వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే రాష్ట్రాన్ని దోచుకోవడంలో సహకరించారు. తండ్రిని అడ్డు పెట్టుకొని అధికారంలో లేనప్పుడే 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక ఈ 11 లక్షల కోట్లు ఎంత దోచుకున్నాడో తెలియాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, పెట్టుబడులన్నీ పారిపోయినాయి. మీ పార్టీలో కూడా చాలా మంది 4 ఏళ్లు చాలా కష్టపడి క్షేత్రస్థాయిలో చేసినప్పుడు ఒక 90 మందికి అక్కడ ఇవ్వము అని చర్చ జరుగుతుంటే చాలా మంది అంటున్నారు 20-30 మంది ఆల్రెడీ టీడీపీతో టచ్ లో ఉన్నారు అని. నిజంగా ఎంతమంది టచ్ లో ఉన్నారు? వాళ్ళు ఎక్కడికక్కడే స్థానికంగా మాట్లాడుతున్నారమ్మా, జిల్లాల వారీగా మాట్లాడుతున్నారు. అంత మాత్రాన పార్టీ ఫ్లడ్ గేట్లు ఓపెన్ చేసిద్దని అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక స్ట్రాంగ్ క్యాడర్ బేస్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఆయన చేసే సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన సినిమాల్లో సంపాదించింది కొంత ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు, మర్చిపోకండి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ చేయనంత సేవ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి రూపాయి తీసేవాడు, జేబులో వేసుకోవడమే. కానీ మీరు ఈ నాయకులు తమ సొంత కష్టార్జితంలో నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ ఎవరు వస్తే రానియండి, వస్తే వస్తారు, అంతవరకు. సీట్ల విషయంలో నేను మొదటి నుంచి నా సిద్ధాంతం ఒకటే, గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ రావాలి నాయకత్వం. ప్రజలకు సేవ చేసి వార్డు మెంబర్ దగ్గర నుంచి మేయర్ దాకా, చైర్మన్ దాకా ఎన్నికవ్వాలి, గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా పెరగాలి. అలాగే సిద్ధాంతబద్ధంగా ఏ పార్టీకైనా బేస్ ఉంటే పార్టీ 10 కాలాల పాటు వదులుతుంది. తెలుగుదేశం రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి 50-60 లక్షల మంది సభ్యత్వంతో ఉంటున్నారంటే కారణం అదే. అది బేస్ నిలబెట్టుకోవాలి. ఆయారాములు గయారాముల వల్ల కొంత నష్టం జరిగిద్దమ్మా పార్టీల్లో. ఎందుకంటే ఎక్కడ బాగా అవకాశాలు ఉంటే అక్కడికి వస్తారు. ఇప్పుడు మా పార్టీలో కూడా మేము చూసాం 100%. ఎందుకంటే ఉన్నారు, మేము కూడా లెక్క చూసాం. 4 ఏళ్ళు అసలు బయటకు రాని నాయకులు ఉన్నారు మా దాంట్లో కూడా. జనవరి లోకేష్ గారు బయటకు వచ్చేదాకా జనం, మా లీడర్లు కూడా కొంతమంది బయటకు రాలా, భయానికి గురైపోయారు. ఇవాళ ఎప్పుడైతే వేవ్ వచ్చిందో మా వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోతున్నారు. కఠిన నిర్ణయాలు ఉండాలి అనేది కూడా ఆశిస్తున్నారు చాలా మంది. తప్పనిసరిగానమ్మా, మొదటి నుంచి చెబుతున్నా. ఎంతో మంది చంద్రబాబు గారు వాళ్ళ పైకి వచ్చి వాళ్ళు ఎటేటో పోయారు. ఈ తపాలా కాకుండా ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా అందరం ఏమనుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అనుకుంటున్నాం కదా. నిజంగా ఆయన పని ఎప్పుడూ అయిపోయింది. అసలు సమస్య పెద్ద టాస్క్. ఇప్పుడు టీడీపీ జనసేనకి పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా అందరినీ తీసుకోలేరు. అలాగే వాళ్ళు తీసుకుంటే ప్రజలు కూడా హర్షించరు. అంటే చాలా అరాచకాలు చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని చెప్పేసి. అయితే ఇక్కడ ఇప్పుడు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకించినాయి. ఇప్పుడు ఈ క్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు జీతం పెంచారు. అంటే పర్మనెంట్ చేయలేకపోయారు కానీ వాళ్ళకి జీతాలు పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పాడంటే, అంటే ఈయన కనపడకుండా ఈ పావుల్లాగా తగులుకుంటాయి ఇప్పుడు ఆయనకి. ఆ పాదయాత్ర టైంలో ఏం చెప్పాడంటే, వీళ్ళందరూ నేను పర్మనెంట్ చేస్తాను, నేను వచ్చిన వెంటనే ఈ పని చేస్తాను అని చెప్పి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారండి. అది రేపో మాపో వాళ్ళు కూడా బయటకు వస్తారు డెఫినెట్గా. అంటే ఇప్పుడు మీకు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వాళ్ళ రేపు అంటే ఎవరైతే ఆ సైన్యం అనుకున్నాడో మనందరం కూడా ఇప్పుడు వాళ్ళకు ఒక 50 ఏళ్ళకు ఒకడు ఉన్నాడో 5-10 మంది పనిచేస్తున్న వాలంటీర్లు వాళ్ళకి అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జన్మభూమి కమిటీ సభ్యులని
జనసేనకి వీర సైనికులు అండి, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు భయం వదిలింది, బయటకు వస్తూ ఉన్నారు. తత్వం బోధపడింది అయితే. తర్వాత ఈ నాయకులే ఇంకా కొంత అనుమానాలు కొంచెం ఉంది వాళ్ళకి. కాదా వెంకటేశ్వరరావు గారు, కుటుంబ సభ్యుల దూరం, వ్యూహకర్తల దూరం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, సైన్యం, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఆఖరికి ఈరోజు వాలంటీర్లు, ఇంతమంది వ్యతిరేకత అంటే ఏం సంకేతాలు పంపుతున్నాయి ప్రజల్లోకి అర్థమవుతుందా? లేదు, టైం కోసం వెయిటింగ్ అన్నట్టు. మిమ్మల్ని మధ్యలో కట్టాను. నేను చెప్పాను కదా, ఇంకా అయిపోయింది ఆ వ్యాపారం పని అయిపోయిన తర్వాత ఇక మొత్తం ఎప్పుడు కూడా మనకి కనిపిస్తా ఉంది. మన అంటే పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో చెయ్యలేదు అనేదానికి ఇవన్నీ సంకేతాలు కదా. చేసింది ఇంతవరకు కూడా వ్యాపారం చేసుకున్నాడు, పరిపాలన అనేది తెలియదు కదా అసలు. దౌర్భాగ్యం ఏంటంటే ఆయనకు తెలిస్తే ఏమన్నా చేస్తాడు, అసలు తెలియదు. పైకొచ్చి ఎవరు చెప్పినా ఇనేది కాదు, చెప్పే సంవత్సరాల వాళ్ళు అక్కడ కొన్నారు. పెట్టుకున్న సలహాదారులు ఏంటి తెలుసు కదా మనకి, పెట్టుకున్న సలహాదారులు కానీ తెలుసా పని. సలహా దేవుడిని పెట్టుకుంటారు, తెలిసినట్టు పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే అతని కంటే కనుక ఆసంట మల్లంగా ఈయనకంటే గనులు కదా ఈయన ఉన్నటువంటి సలహాదారులు. వాళ్ళేంటి నాయకుడు పక్కన సంపాదించుకుంటే మనం పక్కన సంపాదించుకుంటే ఛాన్స్ వచ్చింది కదా వాళ్ళ. సరే, మీకు సేమ్ క్వశ్చన్, మీతో ఎంతమంది టచ్ లో ఉన్నారు జనసేన వాళ్ళతో, వైసీపీ వాళ్ళు జాయినింగ్స్ కి? ఫైనల్ మరి జనసేన పార్టీ అనేది రాష్ట్ర హితం కోసం ఏర్పడిన పార్టీ అండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ. అంతేగాని మేము టచ్ లో ఎవరున్నారు ఇదేం ఆడకలాగా వ్యాపారం మాదేమన్నా. కనీసం మీ సిద్ధాంతాలు నచ్చో, మీ పద్ధతులు నచ్చో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆ సంఖ్య టచ్ లో ఉండాలిగా. మాది పూర్తిగా రాజకీయం అంటే మేము సేవ చేయడానికి పెట్టినటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దాం పార్టీ. అందుకని మరి టచ్ లో ఉన్నారా లేకపోతే శ్రీకాంత్ జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఆలోచించం, వచ్చినప్పుడు చూడండి అంతే. అందుకని మేము దాన్ని ఏదో సీక్రెట్ గా పెట్టి లేదంటే మంత్రాలు చేయం. మేము మా సిద్ధాంతాల నుంచి సేవ చేద్దామని మా నాయకుడి దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఓపెన్ గానే రావాలి, ఓపెన్ గానే ఉంటుంది మాది. అంతేగాని తెర వెనక మాట్లాడుకుని తెర ముందుకు వచ్చేది అట్లా ఏమి ఉండదు మా దగ్గర. మాది ఏదైనా సరే అన్ని రాబోయే రోజుల్లో అన్ని మార్పులేనంట. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా షర్మిల గారు రావచ్చంట. అబ్బో చాలా మార్పులు ఉన్నాయి, అన్ని అసలు జాయినింగ్ అంటున్నారు, ఇవంటున్నారు.